నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఉప సర్పంచ్లకి గౌరవ వేతనం పెంచాలని చెప్పి వాళ్ళ చెక్ పవర్ని ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఇంద్రపాల్ గారు ధర్నాకు దిగారు. మనతో పాటు రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అంటే ఏ విధంగా చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకున్నటువంటి చెక్ పవర్ని తీసేయడం జరిగింది, అట్లాగే మీకు 30,000 గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి అంటా ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నారు అనుకోవచ్చా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అనుకోవచ్చా? బ్రదర్, ఇంకా చెక్ పవర్ ఇంకా తీసేయలేదు. కాకపోతే తీసేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండించాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతే. ఇలా మేము ఏమంటున్నామంటే, ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు, అది ఏ హోదాలో ఉన్నా, దే ఆర్ ద సుప్రీం ఆఫ్ కాన్స్టిట్యూషన్. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ దే ఆర్ సుప్రీం. వాళ్ళ పరిధిలో వాళ్ళు, ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి, ఎమ్మెల్యే గారు తన అసెంబ్లీకి, ఎంపీ గారు తన పార్లమెంట్కి. వీఆర్ ఆల్సో సుప్రీం ఆఫ్ మై విలేజ్. మేము ఉప సర్పంచ్లుగా మా గ్రామానికి, వార్డు మెంబర్లుగా మా వార్డుకి. సో మా పరిధిలలో మాకు కొంత అధికారాలను ఇవ్వండి. ఆ అధికారాలు ఇవ్వడం వల్ల మేము మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని, మేము అంటేందో ప్రూవ్ చేసుకొని భవిష్యత్తు రాజకీయంలో ఎదగడానికి మాకు ఒక స్కోప్ ఉంటుంది అనేది మా ఇంటెన్షన్. కాబట్టి అందులో భాగంగా ఈ ఉప సర్పంచ్ల చెక్ పవర్ను ఎందుకు మేము ఉంచాలన్న ఇంత డిమాండ్ ఎందుకు చేస్తున్నామంటే, ఏ గ్రామమైన అభివృద్ధి అని అంటే రోడ్లు, డ్రైనేజీలు, అక్కడ చిల్డ్రన్ పార్కులు, వాకింగ్ ట్రాక్లు, ఓపెన్ జిమ్ములు, అంటే ఇట్లాంటి నిర్మాణం జరిగినప్పుడు మాత్రమే అభివృద్ధి అవుతుంది. ఈ నిర్మాణంలో నిధులే ఇంపార్టెంట్ కదా. ఆ నిధుల దుర్వినియోగం జరగకుండా మేము దాన్ని చెక్ పెడతాం. చెక్ పెట్టి ఏం చేస్తాం, ఒకవేళ సరే నిజంగా ఉప సర్పంచ్ తప్పు చేసిన సర్పంచ్ కౌంటర్ చేస్తాడు, సర్పంచ్ తప్పు చేసిన ఉప సర్పంచ్ కౌంటర్. అక్కడ ప్రజలకు అల్టిమేట్ మంచి జరుగుతుంది, అక్కడ గ్రామం డెవలప్ అవుతుంది. సో ఈ గ్రామాల అభివృద్ధిలో నిధుల వినియోగం అనేది ముఖ్యమైన పాత్ర. ఆ నిధుల వినియోగంలో చెక్ పవర్ అనేది క్రియాశీలకం. ఆ చెక్ పవర్లో సర్పంచులు ఉన్నారు, సర్పంచులతో పాటు ఉప సర్పంచులకు కూడా గత ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని కంటిన్యూ చేయమని చెప్తున్నాం. కంటిన్యూ అవుతుంది. ఈ వస్తున్న వార్తలను ఖండించానని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇవి ఆరోపణలు అనుకోవచ్చా, డైరెక్ట్ ప్రభుత్వం నుంచి తీసేస్తున్నామని? అంటే ఇప్పుడు మేము ఎమ్మెల్యేలను కలిసినాం, ఇప్పటి వరకు దాదాపు 80 మంది ఎమ్మెల్యేలను కలిసినాం, 10 మంది మంత్రులను కలిసినాం. వాళ్ళు మాకు పరోక్షంగా పోతుందనే చెప్పుకుంటూ వస్తున్నారు, పరోక్షంగా చెప్తున్నారు. కాబట్టి దాన్ని మేము అలర్ట్ అయినాం. ఈరోజు అలర్ట్ అయ్యి జస్ట్ ప్రైమరీ లెవెల్లో ఒక 4,000 మంది పైగా ఉప సర్పంచ్లను కలిసినాం. రేపటి వరకు దీని మీద స్పందన వాళ్ళది మాకు కనుక అనుకూలంగా రాకపోతే బరాబర్ రేపు వార్డు మెంబర్లను 1,00,000 మందిని, మేము 13,000 మందిని మేమందరం కలిసి పక్కా హైదరాబాద్ను దిగ్బంధం చేస్తాం. ఇదే మా కార్యాచరణ. ఈ చెక్ పవర్ పై వస్తున్న వదంతులను ఖండించాలి. శిలాఫలకాల మీద పేర్లు ఉండాలి. మాతో పాటు వార్డు మెంబర్లు గౌరవ వేతనం 3,000 రూపాయల వార్డు మెంబర్లు, 5,000 రూపాయలు ఉప సర్పంచ్లకు ఇవ్వాలి. స్టాండింగ్ కమిటీలో మేము వైస్ చైర్మన్గా చేర్చబడాలి. మమ్మల్ని తీర్మానాలలో మా సంతకం కూడా క్రియాశీలకం కావాలి. మాకు మా పరిధిలో అధికారాలు కావాలి. సో ఏం తెలుసుకోండి చివరిగా, ఇదే కేవలం మీకు చెక్ పవర్ ఇస్తే సరిపోతుంది అంటారా, లేకుంటే ఇంకా వేరే ప్రధాన డిమాండ్లు ఏమన్నా? చెప్తున్నాం కదా, చెక్ పవర్ ఉంచాలి, శిలాఫలకాల మీద పేర్లు రావాలి, గౌరవ వేతనం కావాలి, స్టాండింగ్ కమిటీలో వైస్ చైర్మన్లం కావాలి, తీర్మానాలలో మేము సంతకాలు చేయాలి. ఇవే మా ప్రధాన డిమాండ్లు. ఇవే మాకు కొంతమ్మ కోరికలు ఏం లేవు. ఇలా వేతనం ఎమ్మెల్యేలకు ఉన్నది, ఎంపీలకు ఉన్నది, ఎంపీటీసీలకు ఉన్నది, సర్పంచ్లకు ఉన్నది. మాకు కూడా కావాలంటాను. శిలాఫలకాల మీద పేర్లు ముఖ్యమంత్రి నుంచి వార్డు కౌన్సిలర్ దాకా ఉన్నాయి. మాది కూడా కావాలంటాను. ఉంటాయి, కానీ మాదెందుకు ఉండదు? మేమేం అన్యాయం చేసినాం? కాబట్టి ఎలాంటి పాపం పుణ్యం తెలియని అమాయకపు నాయకులు ఎవరో ఉన్నాం అంటే అది గ్రామంలో వార్డు మెంబర్, ఉప సర్పంచ్లు. మా అమాయకత్వాన్ని చూసి మమ్మల్ని మోసం చేయాలంటే ఆ మోసానికి తిరిగి కూడా కొట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, సో రైట్. ఇది వీళ్ళు అడుగుతుంది కూడా న్యాయబద్ధకంగానే మేము అడుగుతా ఉన్నామని కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే మా గౌరవ వేతనం ఉందో అది, అలాగే శిలా పథకాలపైన పేర్లు చూసుకున్న ముఖ్యమంత్రి నుంచి సర్పంచ్ వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు అని చెప్పి వాళ్ళ పేర్లు కూడా ఉంటా ఉన్నాయి. మాకు అంటే వార్డు మెంబర్లు, సర్పంచ్లు మా పేర్లు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ల పేర్లే దాంట్లో పెట్టట్లేదు. అంటే మేము అన్యాయం చేసినా మా పేర్లు ఎందుకు పెట్టట్లేదని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా వీళ్ళ డిమాండ్లు వచ్చేసి చెక్ పవర్ తీసేసినారని చెప్పి కూడా వస్తూ ఉన్నది. దాన్ని ముఖ్యంగా మేము ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 4,000 మంది ఉప సర్పంచ్లు అవ్వచ్చు, లేకుంటే వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అట్లనే 1,13,000 మంది ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు వీళ్ళందరూ కలిసి కూడా ఈ చెక్ పవర్ను ఒకవేళ తీసేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ని అవ్వచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఎదిరిస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కెమెరా పర్సన్ శివతో కిరణ్, ఆదాబ్, హైదరాబాద్.